విఫలం అనేది అంతం కాదు, అది విజయానికి మొదటి మెట్టు. ప్రతి మనిషి జీవితంలో ఓటమి తప్పనిసరి. కానీ ఓటమిని ఎలా స్వీకరిస్తామనేదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విఫలం అంటే ఆగిపోవడం కాదు, అది మరోసారి ప్రయత్నించమని చెప్పేసి. ఎడిసన్ 1000 సార్లు విఫలమయ్యాకే బల్బ్ కనిపెట్టాడు. అబ్దుల్ కలాం గారు మొదటి ప్రయత్నంలో విజయం సాధించలేదు, కానీ ఆ విఫలాలే ఆయన్ను మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా చేశారు. క్రీడలలో కూడా సచిన్ తెండూల్కర్ అనేక సార్లు అవుట్ అయ్యాడు, కానీ చివరికి శతాబ్దం కొట్టాడు. విఫలం మనకు సహనం నేర్పుతుంది, విఫలం మన బలహీనతలు చూపిస్తుంది, విఫలం మనలో కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. మనసు విసిగిపోకుండా ప్రయత్నం చేస్తే విజయం తప్పక మనదే అవుతుంది. గమనించండి, ఫెయిల్యూర్ అనేది ఈ అంది కాదు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లివింగ్. విఫలం మనల్ని ఆపదు, అది కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఓటమిని విజయానికి మొదటి అడుగుగా స్వీకరించండి. విఫలం విజయానికి మొదటి అడుగు. మీరు ఆ అడుగు వేయడానికి సిద్ధమా?